ఎవరైతే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే నాన్ ఐటీ ఫీల్డ్స్లో ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకు కూడా కోజ్ఞాన్ ద్వారా ఒకవేళ జాయిన్ అయితే ఐటీ జాబ్స్ వచ్చే అవకాశం ఉందంటారా? మనం ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చాక మన అడ్మిషన్ ఫామ్లోనే చెప్తాము. ఓకే. ఒక స్టూడెంట్ బీటెక్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అయితే ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, సిఎస్సి బ్యాక్గ్రౌండ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, ఈసీ ట్రిపుల్ అయితే ఇన్ని వస్తాయి. ఇవి కాకుండా డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, బీసీఏ బీఎస్సీ కంప్యూటర్స్, వీళ్ళకి ఇన్ని ఆపర్చునిటీస్ అని క్లియర్గా చెప్పి ఆ పిల్లల డ్రైవ్కి అప్లై చేసేలా మనం చూస్తాము. అలా చేసిన పిల్లలే జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనకి. లాస్ట్ ఇయర్ స్పెసిఫిక్గా అది బీటెక్ వాళ్ళకి జరిగింది. అందులో సిఎస్సి వాళ్ళు ఉన్నారు, ఈసీ ట్రిపుల్ వాళ్ళకి ఓపెన్గా డ్రైవ్ జరిగింది. అది ఆ డ్రైవ్ జరిగినప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఒక అచీవ్మెంట్ ఏంటంటే ఒక రోజు 18 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. మనకి ఇచ్చిన ఆఫర్ ఏంటి అంటే 4.5, అందరికి 4.5 మనం అలానే ప్రిపేర్ చేసుకున్నాము. 18 మెంబర్స్ క్రాక్ అయ్యారు కాబట్టి వీ వర్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ లాస్ట్ ఇయర్ అచీవ్మెంట్ అన్నమాట. కానీ ఆఫర్ లెటర్లో చూస్తే 6 LPA వచ్చింది. ఏమనుకున్నాం, ఒక్కరిద్దరికి అనుకున్నాము, కానీ ఆ 19 మెంబర్స్కి 6 LPA వచ్చింది. మేము మళ్ళీ బ్యాక్ హెచ్ఆర్ టీమ్ని కనుక్కుంటే ఈ 19 మెంబర్స్ చాలా బెటర్గా పర్ఫామ్ చేశారు. సూపర్. సో అందులో సిఎస్సి వాళ్ళు ఉన్నారు, ట్రిపుల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే అక్కడ బ్యాక్గ్రౌండ్ డజంట్ మ్యాటర్, వాళ్ళ పర్ఫార్మెన్స్ మ్యాటర్ అయింది. కాబట్టి 19 మెంబర్స్కి 6 LPA ప్యాకేజ్ వచ్చింది. కొంచెం డిగ్రీ వాళ్ళకి ఏమవుతుంది, మనకి రీసెంట్గా 3.65తో క్రాక్ చేశారు. సో అంటే ఏంటి అంటే డిగ్రీ బ్యాక్గ్రౌండ్కి కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ వచ్చేదాకా మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి అని డిఫరెన్స్ ఉంటుంది పిల్లలకి. అందుకే టైం ప్రాక్టీసే ఎక్కువ మనకి.